నమస్తే. ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 48 గంటల్లోనే హైకోర్టుకు సంబంధించి కొన్ని కీలకమైన పనులు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసింది. అమరావతిలో ఐకానిక్ హైకోర్టు భవనం ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మైల్ రాయిని కూడా సాధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. నిర్ణీత లక్ష్యాలను అధిగమిస్తూ సిఆర్డీఏ యంత్రాంగం రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేస్తోంది. అయితే నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వతమైన భవనం ఏదైతుందో ఆ భవనాల యొక్క సముదాయం పనుల్లో భాగంగా ఈ రికార్డు నమోదైంది. అంటే కేవలం 48 గంటల్లోనే భారీ కాంక్రీట్ పనులు అంటే బ్లాక్ 3కి సంబంధించి పూర్తి చేశారనమాట. అధికారులు కూడా ముఖ్యంగా దీనిపైన ఒక అప్డేట్ ఇచ్చారు. 48 గంటల్లో మేము ఇంత పెద్ద మొత్తం పని పూర్తి చేశామని చెప్పేసి. సుమారుగా 3026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపి పనిని విజయవంతంగా ముగించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి ప్రారంభమైన ఈ భారీ కాంక్రీట్ పనులు సోమవారం రాత్రికి పూర్తయ్యాయన్నమాట. ఈ ఆపరేషన్ కోసం వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా సరే రాత్రింబవళ్ళు కూడా వాళ్ళు శ్రమించి కష్టపడి పనిచేశారు. సో ఈ ఘనతను కూడా సాధించడానికి వాళ్ళు దోహదపడ్డారనమాట. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సుమారుగా 6 నుంచి 800 మంది వరకు సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వీరిని 3 షిఫ్టులుగా విభజించి రాత్రింబవళ్ళు పనిచేయించారనమాట. ఎన్సీసీ లిమిటెడ్ ఏదైతుందో అలాగే ఏపీసీఆర్డీకి సంబంధించి చెందిన సుమారుగా 50 మందికి పైగా సిబ్బంది అంటే సైట్ ఇంజనీర్లు అవ్వచ్చు, క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ చేసే నిపుణులు అయి ఉండొచ్చు, వీళ్ళ పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయన్నమాట. అయితే ఏపీసీఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు ఇతర ఇంజనీరింగ్ అధికారులు కూడా స్వయంగా పర్యవేక్షించారు. దీన్ని 2027 మార్చి నాటికి ఈ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ముఖ్యంగా భవన నిర్మాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఏంటంటే సుమారుగా 21 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది బేస్మెంట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా 7 అంతస్తులు అంటే B+G+7 ఎత్తులో కూడా దీనిని ఆధునిక నిర్మాణంగా చేపడతా ఉన్నారు. ఇక న్యాయ ప్రక్రియల నిర్వహణ కోసం అని చెప్పేసి అత్యున్నత సౌకర్యాలతో కూడిన మొత్తం 52 కోర్టు హాళ్లను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం ఎంత తెలుసా? సుమారుగా 1048 కోట్ల రూపాయలు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలన్నింటినీ కూడా ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఏదైతే ఉందో ఎన్సీసీ లిమిటెడ్, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇదే దక్కించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ సిస్టమ్స్, అధునాతన ఐటీ మౌలిక సదుపాయాలు మరియు విశాలవంతమైన పార్కింగ్ సదుపాయం ఈ భవనం రాజధాని నగరంలోని జస్టిస్ సిటీలో ప్రధాన ఆకర్షణగా కూడా నిలవనుంది రానున్న కాలంలో. అయితే గతేడాది డిసెంబర్తో ప్రారంభమైన ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతుందో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ప్రక్రియ వేగంగా సాగుతూ ఉంది. ఈ భారీ నిర్మాణానికి సుమారుగా 45,000 టన్నుల స్టీల్ని ఉపయోగిస్తున్నట్లు కూడా సమాచారం. గతంలో నిలిచిపోయిన పనుల వల్ల పునాదుల్లో చాలా వరకు నీరు చేరిపోయినాయి అనమాట. సో వాటన్నిటిని ఆ నీటినన్నింటినీ కూడా తొలగించి ఐఐటి నిపుణులు ఎవరైతున్నారో ఈ ఐఐటి నిపుణులు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడ చెక్ చేయించి క్వాలిటీ చెక్ చేయించి అసలు వాట్ ఈజ్ వాట్ అసలు ప్రస్తుతం స్టేటస్ ఏంటి అనేది అంతా చెక్ చేయించి వాళ్ళతో సర్టిఫికేషన్ పొందిన తర్వాతే పనులు కూడా పూర్తిగా పునఃప్రారంభించారనమాట. అయితే ముఖ్యంగా ఇప్పటికే అమరావతిలో ఈ కోర్టు భవనంతో పాటుగా అనేకమైన ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ దీంతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఇలాంటివన్నీ కూడా పర్మనెంట్గా ఏవైతే కన్స్ట్రక్షన్ చేయాలో రాజధాని కోసం అవన్నీ కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే కొనసాగిస్తూ ఉంది. సో రానున్న కాలంలో మరిన్ని కన్స్ట్రక్షన్స్ అట్లాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎంపీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ జడ్జెస్ బంగ్లాస్ కానీ వీళ్ళందరికీ సంబంధించిన ఏవైతే భవనాలు కూడా ఇప్పటికే రెడీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా రానున్న నెలల్లో మరొక నెల రోజుల కాల వ్యవధిలోనే 4,000 గృహప్రవేశాలు ఒకేసారిగా జరగబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. సో ఓవరాల్గా ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని అయితే పూర్తిగా డెవలప్ చేయాలి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా నిర్మించాలనే ధ్యేయంతో ముందుకైతే వెళ్తూ ఉంది.